హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం బనగానపల్లి సద్గురు సాయి స్తూపంకి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసి యాగంటి నుంచి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. సో మీరు యాగంటి టెంపుల్కి వస్తే సో 1 డే స్ట్రెచ్లో మీరు యాగంటి టెంపుల్, నందవరం టెంపుల్ అండ్ కొత్తూరు సుబ్బరాయుడు టెంపుల్ అండ్ బనగానపల్లి టెంపుల్ అన్నీ 1 డే స్ట్రెచ్లో అయితే మీరు కవర్ చేయొచ్చు. ఇవన్నీ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. మనకైతే 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే బాబావారి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. సో మనమైతే ఇప్పుడు ఆశ్రమంకి వచ్చేసాము. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మీదనే లొకేట్ అయి ఉంది. సో చూస్తున్నారు కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఆశ్రమం చుట్టుముట్టు చాలా చెట్లు ఉంటాయి. సో వెళ్దాం రండి. ఇదైతే ఆశ్రమం ఎంట్రన్స్. దీని వ్యవస్థాపకులు వచ్చేసి పూజ గురుదేవులు అమ్ముల సాంబశివరావు గురుగారు. ఇక్కడ బాబావారి స్టాచ్యూ హైట్ వచ్చేసి 124 ఫీట్ హైట్ ఉంటుంది. ఇక్కడ బాబావారిని దర్శించుకొని స్తూపం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొడితే స్తూప ఫలిత దర్శనం అనేది వస్తుంది. అలాగే విశేష ఫలితం కోసం పూజ గురుదేవుల అమల సాంబశివరావు గురుగారు రచించిన సాయిబాబా జీవిత చరిత్ర పుస్తకంలోని 5, 11, 17, 23, 29 అండ్ 35 చాప్టర్స్ చదువుకుంటే మనకు విశేష ఫలితం వస్తుంది. ఇక్కడ పవిత్రోత్సవాల టైంలో ఎవ్రీ ఇయర్ స్తూపంలో శ్రీ సాయి కోటి బుక్స్ కూడా వేయిస్తారు. ఇది వచ్చేసి ఆశ్రమంలోని సాయిబాబా వారి టెంపుల్. ఇక్కడికి లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ 4 హారతులు జరుగుతాయి రోజు. మేమైతే సంధ్యాహారతి టైంకి అయితే వెళ్ళాము. ఇక్కడ బయట కూడా బాబావారి స్టాచ్యూ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.